అలాగే పెళ్ళైన అమ్మాయికి భర్త చేత పీడింపబడకుండా ఉంటే ఆనందం. ఇవన్నీ కూడా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా వచ్చేవి కాదు. వాడి యొక్క ప్రారంభం బట్టి, వాళ్ళ యొక్క కర్మలను బట్టి, వాళ్ళ యొక్క పుణ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అసలు కళ్యాణం ఎందుకు చేసుకున్నాం? ఎవరు తీర్చలేనటువంటివి దుఃఖాలు కానీ, సాగరములు కానీ, ఈ సంసారంలో వచ్చేటటువంటి బాధలు కానీ, సంపదలు కానీ ఎవరో అనుకుంటారు నేను ఇస్తే నీకు వచ్చినాయి, నేను ఇస్తే నీకు వచ్చినాయి అని. వాడెవడో లాక్కుపోయాడు, వాడెవడో లాక్కుపోయాడు అనుకుంటారు. ఇదంతా మాయ. ఇచ్చేది అమ్మాయే, తీసేసుకునేది అమ్మాయే. చరాచరమయ్యి కదిలేది అమ్మాయి, కదిలించేది అమ్మాయి, కదలకుండా ఉంచేది అమ్మాయే. చరాచరమయ్యి జ్యోతిర్మయి వాంగ్మయి. వాంగ్మయి అంటే వాక్కు మొత్తము ఆవరించి ఉన్నటువంటిది. మాటలు రావడం లేదు, మాటలు రావడం లేదు అంటే అమ్మవారిని ఆరాధన చేస్తే మాటలు వస్తాయి. ఆ మాటలు అమ్మవారి అనుగ్రహం నుంచి చక్కగా చేత పుణ్యప్రదమైనటువంటి మాటలతో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాక్షి భక్తి మార్గములలో పరమాత్మని ఆరాధన చేసే దివ్యమైన మహోన్నతమైన ఆనందమైన